హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఏమిటంటే చూడండి, ట్యూస్డే మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసిండే. ఇప్పుడు అన్నదానం ఉంది. అన్నదానం వచ్చి రాధారు వారు అని చెప్పేసిందే. వాళ్ళు అన్నదానం చేసిండే. ఇప్పుడు వాళ్ళు బిడ్లు పెట్ట వాళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళకి ఇద్దరు మొగ్గిడ్లు వాళ్ళ బాబులు వచ్చేసిందే. వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము. వాళ్ళ అన్నదానము ఏం చేసినాము చూపిస్తాను చూడండి. రాధా రావూరు అండి. రావూరు ఉప్మా, ఉడుకుడుకు ఉప్మా, చట్నీ, వడ, ఇది ఇంత ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత రాదా నీదే రా. ఇప్పుడు అన్నదానం వచ్చేసిందే. పొద్దున్నే మధ్యాహ్నం అంతా నీదే అన్నదానం. మధ్యాహ్నం కూడా ఏవి భోజనం పెట్టింటాము. స్వీట్ పెడతాము. నేనైతే నాన్ వెజ్ చేసినాము. ఇప్పుడు స్వీట్ పెడతాము. ఏం టిఫిన్ లక్ష్మమ్మ? ఉడుకుడుకు ఉప్మావు, చట్నీ, వడ. పొద్దున్నే నాష్టాకి చేసిండారు అమ్మోళ్ళు. తింటా ఉండము, పొడుస్తూ ఉండేవాళ్ళు అమ్మోళ్ళు. అమ్మ పెద్దవాళ్ళు కూడా ఇదే తాత విభూది ఎలా పెట్టుకోలే, మర్చిపోయేది. రోజు పెట్టుకోవాలా విభూది పెట్టుకోవాలి అందరూ అంతే. రాధా నీదేరా అన్నదానం. ఇప్పుడు టిఫిన్ అన్నదాత చెప్తాం చూడండి. రాధారావు వాళ్ళకి మరి తిరిగి వాళ్ళ బిడ్డలు చల్లగా ఉండాలని చెప్పేసిందే. అన్నదాత చెప్తాను చెప్పండి. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ. శతాయుష్మాన్ భవ. రాధా మరియు వాళ్ళ బిడ్డలు బాబులు ఇద్దరికిను ఆ దేవుడు నూరేండ్లు, శ్రీకృష్ణ పరమాత్మను నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, అన్ని అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి వాళ్ళకి సుఖ సంతోషాలతో వాళ్ళకి మా బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అవ్వాతాతలు కూడా ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తారు. చూడరా పెద్దోళ్ళంతా రాదమ్మా, నువ్వు నీ కొడుకులు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటానమ్మా. చల్లగా ఉంటారు కూడా. అందరికీ అన్నదానం చేసిండావు, ఇంకా నువ్వు చల్లగా ఉంటావమ్మా. నువ్వు నీ బిడ్డలు చల్లగా ఆరోగ్యంగా బాగుండమ్మా. దేవుడు మంచి చెప్తాడు. మా అవ్వగారి పేరు కూడా రాధమ్మ అండి. రాధమ్మ పేరు కూడా రాధమ్మనేరా వచ్చేసిందే. ఆశ్రమానికి నువ్వు అన్నదానం చేసినాక చాలా సంతోషం. మధ్యాహ్నంకి సాయంత్రం కథ కూడా నీదే అన్నదానం. అది మంచిది. అవునవును నాకు తెలిసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.